ప్రకాశం జిల్లా పశ్చిమాన నల్లమల అభయారణ్యంలో వెలసినటువంటి శ్రీ 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 నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఆరంభం అయ్యాయి. 23/4/2024 నుంచి 3 రోజుల పాటు ఘనంగా ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విధానంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంకురార్పణ ధ్వజారోహణంతో నేడు ఓ ప్రత్యేకమైనటువంటి వేడుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంకురార్పణ, ధ్వజారోహణం, శేషవాహనం, హనుమంత వాహన సేవలతో పాటు నేడు బాలనాగమ్మ నాటకాన్ని ఆలయ లచ్చమ్మపేట ప్రాంతంలో ప్రదర్శించెదరు. ఈ ఆలయంలో నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేసవిని సైతం లెక్క చేయకుండా ఇంతటి సుందరమైనటువంటి ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు భక్తులు ఎగబడ్డారు. నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి గుండంలో ఒక్కసారి మునిగితే చాలు అనేంత స్వచ్ఛంగా ఈ నీరు ఈ వేసవి కాలంలో ఇలా ఉండటం ఇక్కడి ప్రత్యేకం. నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని వీక్షించాలి అంటే 2 కన్నులు చాలావా అన్నంత తీరులో ఆలయ పరిసరాలు, ఆలయ వాతావరణం ఇలాగే ఉంటుందని. ఈ ప్రాంతానికి వెళ్ళాలి అంటే రోడ్డు మార్గంగా 23 కిలోమీటర్లు గిద్దలూరు నుంచి, అలాగే రాచర్ల నుంచి 15 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి అయితే 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇంతటి వేసవి కాలంలో ఆలయానికి విచ్చేయాలి అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లను ఖచ్చితంగా చేస్తామంటున్నారు ఆలయ కార్యనిర్వాహకులు, ఆలయ ఈవో రమేష్. అలాగే ఈ ఆలయానికి వచ్చేవారికి ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులను సైతం ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ డిపో వారు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, ఆర్టీసీ బస్సు ప్రయాణమే క్షేమకరం అని ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశామని ఫారెస్ట్ శాఖ అధికారులు సైతం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశామని అన్నారు. ఇంకెందుకు ఆలస్యం, నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వెళ్ళొద్దాం రండి.